హాయ్ ఫ్రెండ్స్, మనము నాగరికత కాలము రెండు రకాలుగా ఉంది. తొలి వేద నాగరికత కాలము, మలి వేద నాగరికత కాలం అని. ఈ తొలి వేద నాగరికత కాలంని ఋగ్వేద నాగరికత అని కూడా అంటారు. ఋగ్వేద నాగరికత అని ఉంటాడు. మనకి ఈ తొలి వేద కాలము, మలి వేద కాలంలో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. అది రాజకీయ పరంగా కానీ, వారి యొక్క నివాసంలో, వృత్తిలో, మతపరంగా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మనము కాన్సెప్ట్ వైజ్గా రాజకీయంగా, మతపరంగా ఆ డిఫరెన్స్ను కూడా కొంచెం మనము ఒక పట్టిక రూపంలో వేసుకొని గుర్తుపెట్టుకుంటే మన ఎగ్జామ్స్లో ఈజీగా ఆన్సర్ చేయగలం. ఈ తొలి వేద మధ్యవేద కాలంలో ముఖ్యమైన డిఫరెన్సెస్ను చూద్దాం. ముందుగా కాలం. తొలి వేద కాలము 1500 BC నుంచి 1000 BC వరకు ఉండింది. మలివేద కాలము 1000 BC నుంచి 600 BC. ప్రధాన వృత్తి. తొలివేద కాలంలో ప్రధాన వృత్తి పశుపోషణ మాత్రమే ఉండింది. అదే మలివేద కాలంలో వ్యవసాయము వచ్చింది. అప్పుడు మనకు తొలివేద కాలంలో ఇంకా వ్యవసాయం అనేది అంతగా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ మెయిన్గా వ్యవసాయమే అయిపోయింది మలివేద కాలంలో. నివాసం. తొలివేద కాలంలో సంచార జీవులుగానే ఉండేవారు ఆర్యులు. మలివేద కాలం వచ్చేటప్పటికి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడ సంచార జీవితం. తొలివేద కాలంలో సప్తసింధు ప్రాంతంలో ఉండేవారు. అవి వ్యవసాయానికి అంతగా అనుకూలంగా లేవు. వారు జీవనాధారం కోసం సంచారం చేస్తూ జీవితం గడిపేవారు. ఇక్కడ స్థిర నివాసం. మలివేద కాలం వచ్చేటప్పటికి గంగా సింధు మైదాన ప్రాంతానికి వచ్చారు. ఆ గంగా సింధు మైదాన ప్రాంతాలు వచ్చేసి వ్యవసాయానికి అనుకూలంగా ఉండడంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని జీవనం కొనసాగించారు. ప్రధాన దేవతలు. తొలివేద కాలంలో ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సోముడు. మనకు లాస్ట్ ఇయర్ బిట్స్లో కూడా బోగస్ పోయి శాసనం ప్రకారము దేవతలు, అట్లా ఆ దేవతల ప్రకారం కూడా, ఆ శాసనాల ప్రకారం కూడా ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సోముడు వీరు ప్రధాన దేవతలు ఉండేవారు. ఇక్కడ మలివేద కాలం వచ్చేటప్పటికి ప్రజాపతి, విష్ణువు, రుద్రుడు. అధికంగా రుద్రుడును పూజించేవారు. అలాగే రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు చెందినాయి. అప్పటికి ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వము ఉండింది తొలివేద కాలంలో. ఇక్కడికి వచ్చేటప్పటికి నిరంకుశ ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ మనకు రాజ్యం జన, విష్, గ్రామం, కులానికి అధిపతి కులపతి ఉండేవాడు. గ్రామంకు గ్రామని ఉండేవాడు. విస్కు విస్పతి ఉండేవాడు. జనకు రాజన్ అధిపతిగా ఉండేవాడు. కులపతులన్నీ గ్రామంలో కులపతులు ఉండేవారు. కొన్ని గ్రామాలు కలిసి విస్గా ఏర్పడ్డాయి. అనేక విస్సులు కలిసి జనగా ఉండేటివి. ఈ జనకు రాజన్ అధిపతి. రాజన్ అనగా రాజు. ఆ కాలంలో రాజును రాజన్గా వ్యవహరించేవారు తొలివేద కాలంలో. ఈ రాజన్ అనేతోడు సభా సమితి ఆ కాలంలో 2 ఉండేటివి. ఈ రెండిటికి కూడా ఈ రాజనే అధ్యక్షుడుగా ఉండేవాడు. సభ, సమితి. ఈ సభ కన్నా ఈ సమితి పెద్దది. ఇందులో సాధారణ ప్రజలే సభ్యులుగా ఉండేవారు. వాళ్ళు మెజారిటీ ప్రకారమే నడిచేది. అందుకే అప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పేవారు. ఇక్కడికి వచ్చేటప్పటికి నిరంకుశ ప్రభుత్వం. ఇక్కడ సభ, సమితి 2 ఉండేటివి. కానీ ఇక్కడ వచ్చేసి రాజన్ అధ్యక్షుడు ఉండేవాడు. ఇక్కడ వేరే వాళ్ళు సభకి సభాపతి అని ఉండేవాడు అధ్యక్షుడుగా. సమితికి వచ్చేసి సభాపాలుడు అని అధ్యక్షుడుగా ఉండేవాడు. అలాగే ఇక్కడ రాజును రాజన్గా వ్యవహరించేవారు. ఇక్కడికి వచ్చేటప్పటికి
వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలను బట్టి పేర్లు మారిపోయాయి. ఇక్కడ తూర్పు ప్రాంతాన సామ్రాట్ అని పిలిచేవాళ్ళు రాజును, పశ్చిమాన స్వరాట్ అని పిలిచేవారు, ఉత్తరాన విరాట్ అని పిలిచేవారు, దక్షిణాన భోజుడు అని పిలిచేవారు. అలాగే పన్నుల వ్యవస్థ లేదు. పన్నుల వ్యవస్థ లేదు అంటే కంప్లీట్గా లేదు అనకూడదు. ఉన్నప్పటికి కూడా బలవంతంగా వసూలు చేసేవారు కాదు. ప్రజలు ఇష్టపూర్వకంగా మాత్రము కొన్ని ఇచ్చేవారు. బాగా అనేటువంటి పన్ను వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చేవారు కాబట్టి ఇక్కడ లేదు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పన్నుల వ్యవస్థ ఉంది. ఇక్కడ ఖచ్చితంగా పన్నులు ఇవ్వాల్సిందే, ప్రజలు చెల్లించాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, మనము కాన్సెప్ట్ వైజ్గా రాజకీయంగా, మతపరంగా, సంస్కృతి పరంగా ఉన్నటువంటి తేడాలు చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డిఫరెన్సెస్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము గత పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. అలాగే ముఖ్యమైన టాపిక్లు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. మన వీడియోను లైక్ చేయండి. మన లెక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చేరుతాయి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.